ఈరోజు మనం రీజనింగ్ మాక్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇప్పుడు నేను చెప్పే క్వశ్చన్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్గా లేటెస్ట్గా జరిగిన ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట. ఎవరైతే స్టూడెంట్స్ సీరియస్గా అప్కమింగ్ రైల్వే ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, పోలీస్ ఎగ్జామ్స్ అలానే ఇతర ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే లేటెస్ట్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, వాటిని మీరు విత్ ఇన్ ద టైం చేయగలుగుతున్నారు లేదా అని తెలుసుకోవడానికి మీకు ఇది ఒక మంచి అవకాశం. ఒక్కసారి ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించాలి. స్టడీ ద గివెన్ డయాగ్రామ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలోస్. ద నెంబర్స్ ఈస్ డిఫరెంట్ సెక్షన్స్ ఇండికేట్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ ట్రావెలింగ్ బై డిఫరెంట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. సో ఇదేంటంటే ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు. ఇది ఒకసారి నేను జూమ్ చేస్తాను, అందరికీ కనపడాలి కాబట్టి. ఇందులో మీరు చూస్తే ఏంటంటే బస్సు మీద వెళ్ళే వాళ్ళు, ట్రైన్ మీద వెళ్ళే వాళ్ళు, కార్ మీద వెళ్ళే వాళ్ళు, ఇలా మనకి 3 డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నారన్నమాట. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ ఏమడుతున్నారు చూడండి. హౌ మెనీ పీపుల్ ట్రావెల్ బై బస్ అండ్ కార్ బోత్ బట్ నాట్ బై ట్రైన్? ఏమన్నారు వాళ్ళు? బస్సు అండ్ కార్ బోత్ అంట, అంటే బస్సు మరియు కారులో వెళ్ళేవాళ్ళు, కానీ ట్రైన్లో మాత్రం వెళ్ళకూడదంట. సో ట్రైన్లో వెళ్ళకూడదంటే ఇదంతా ట్రైన్ కదా, మన క్వశ్చన్లో ట్రైన్లో వెళ్ళేవాళ్ళు వద్దు అన్నారు. సో ట్రైన్లో వెళ్ళేవాళ్ళు వద్దు అన్నారు కాబట్టి ఇదంతా కూడా నేను ఇంకా కౌంట్ చేయకూడదు, ట్రైన్లో వెళ్ళేవాళ్ళు వద్దు అన్నారు కాబట్టి. ఇప్పుడు క్వశ్చన్లో అడిగిన దాని ప్రకారం ఏంటంటే బస్సు మరియు కారులో వెళ్ళేవాళ్ళు, బస్సు మరియు కారు, ఇదిగోండి బస్సు, ఇదిగోండి కారు. మరి బస్సు మరియు కారు అంటే ఇదే కదా, బస్సు మరియు కారులో వెళ్ళేవాళ్ళు అంటే ఇదే కదా, ఎస్ ఆర్ నో? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఏమవుతుందంటే 9. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్. ఇది ఒక్కసారి అందరూ కూడా క్వశ్చన్ జాగ్రత్తగా చూసి ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ బ్రేక్ ఈస్ కోడెడ్ యాజ్ 57123. బ్రోక్ ఈస్ కోడెడ్ యాజ్ 91753. వాట్ ఈస్ కోడ్ ఫర్ ఏ ఇన్ దట్ లాంగ్వేజ్? సో మనం ఏమడుతుందంటే ఏకి కోడ్ ఏమవుద్ది అంటారు. మీరు గమనించండి, ఏ అనే లెటర్ ఇక్కడ మాత్రమే ఉంది, ఏ అనే లెటర్, అవునా కదా? సో ఏకి సంబంధించిన కోడ్ కూడా ఇక్కడ మాత్రమే ఉండాలి, ఏకి సంబంధించిన కోడ్. మీరు జాగ్రత్తగా గమనిస్తే బ్రేక్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్, బ్రోక్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్ ఒకసారి మీరు చెక్ చేస్తే కనుక చూడండి, బి అనేది ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, ఆర్ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, కే ఇక్కడ ఉంది, అక్కడ కూడా ఉంది, అవునా కదా? అంటే దాని మీనింగ్ ఏమిటంటే ఇక్కడ మనకిచ్చిన ఏకి కోడింగ్ ఏదైతే ఉందో, ఏకి కోడింగ్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది ఇక్కడ మాత్రమే ఉంటుంది, ఇక్కడ ఉండకూడదు, అవునా కదా? మరి చెక్ చేయండి, ఈ రెండింటిని చెక్ చేస్తే మనకి ఈ రెండింటిని చెక్ చేసినప్పుడు ఇక్కడ మాత్రమే ఉన్న నెంబర్ ఏంటి? ఈ రెండింటిని చెక్ చేసినప్పుడు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ మాత్రమే ఉన్న నెంబర్ ఏమిటి అంటే 2, అవునా కదా? సో మనకి ఏకి కోడ్ ఏమిటి అంటే 2. ఎన్టీపీసీకి గ్రూప్ డీకి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ పడ్డాయి. గ్రూప్ డీకి సంబంధించి భారీ నోటిఫికేషన్ పడింది. 32,000 పైగా వేకెన్సీస్తో 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకెవరైనా విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు, అప్లై చేయండి. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మనం లాంచ్ చేశాము. అలానే ఎన్టీపీ సంబంధించి కూడా మనం కోర్స్ లాంచ్ చేశాము. క్లాస్ అనేది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్లో కూడా క్లాస్ అనేది సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్ సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అనమాట. ఎవరైతే విద్యార్థులు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో 10th క్లాస్ ఎలిజిబిలిటీ, ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ, డిగ్రీ ఎలిజిబిలిటీతో వాళ్ళకి ఎస్ఎస్సీలో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. వీళ్ళకి సంబంధించిన క్లాసెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండింటిలో కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అని ఎవరైతే విద్యార్థులు బ్యాంక్, ఎస్బీఐ పిఓ క్లర్క్ ప్రిపేర్ అవుతున్నారు దానికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. బ్యాంక్, ఎస్ఎస్సీ, రైల్వే 3 ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళ కోసం కాంపాక్ అవైలబిలిటీ ఉంది. అని ఎవరైతే విద్యార్థులు అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం 0 ఇయర్ బ్యాచ్ కూడా ఉందన్నమాట. అలా అన్ని కోర్సెస్ మీకు ఆఫర్లు ఉన్నాయి. మీరు కావాల్సిన డెమో క్లాస్ ఫ్రీగా వినొచ్చు. ఇది మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక మిర్రర్ ఇమేజ్ కి సంబంధించిన క్వశ్చన్. మిర్రర్ ఇమేజ్, ప్రతిబింబము. మిర్రర్ ఇమేజ్లో ఏమవుద్దో మీ అందరూ తెలుసు, అందుకనే అందరూ కూడా ఆన్సర్ కమెంట్ చేయాలి. మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ రైట్ అవుద్ది, రైట్ లెఫ్ట్ అవుద్ది, టాప్ బాటంలో ఎలాంటి మార్పులు ఉండవు. ఎడం వైపు ఉన్నది కుడి వైపున ఉన్నట్టు, కుడి వైపు ఉన్నది ఎడం వైపు ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. పైన కింద ఎలాంటి మార్పులు ఉండవు. దాన్నే మనం మిర్రర్ ఇమేజ్, ప్రతిబింబము అని చెప్తూ ఉంటాం, అవునా కదా? సో ఒక్కసారి జాగ్రత్తగా గమనించి దీనికి ఆన్సర్ ఏమవుద్దో చూడండి ఒకసారి. మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇదిగోండి 2 రైట్ సైడ్ ఉంది కదా, లెఫ్ట్కి రావాలి. లెఫ్ట్కి వచ్చింది, 2 అన్నింటిలో కూడా సేమ్ ఉంది. ఇగో కే ఇలా ఉంది కదా, రైట్ సైడ్ ఉంది కదా, ఇప్పుడు లెఫ్ట్కి రావాలి. ఇగో కే మంచిగానే ఉంది కరెక్ట్గా. ఇక్కడ కే చూడండి సేమ్ టు సేమ్ అని ఉంది, రాంగ్ ఆన్సర్. కే కరెక్ట్గా ఉంది, అవునా కదా? నెక్స్ట్ జీ చూస్తే కనుక ఈ జీ అన్నింటిలో కూడా సేమ్ ఉంది. నెక్స్ట్ ఆర్ చూడండి, ఆర్ కూడా సేమ్ ఉంది. నెక్స్ట్ ఎం చూడండి, ఎం కూడా మనం చూస్తే సేమ్ ఉంది. ఇప్పుడు 4 చెక్ చేయండి. 4 ఇలా ఉంది కదా, 4 ఇలా ఉంది కదా. ఇప్పుడు మిర్రర్ ఇమేజ్ వేసినప్పుడు 4 ఎలా ఉండాలి, మిర్రర్ ఇమేజ్ వేసినప్పుడు 4 ఎలా ఉండాలి,
అవునా కదా, ఎందుకంటే రైట్ లెఫ్ట్ అవ్వాలి, లెఫ్ట్ రైట్ అవ్వాలి కదా. సో చూడండి ఇక్కడ కరెక్ట్గా ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమైందంటే టాప్ బాటమ్ మారిపోయినాయి కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుద్ది. ఇక్కడ చూడండి 4 సేమ్ టు సేమ్ అలానే ఉంది, కానీ 4 ఏమవుద్ది, మిర్రర్ ఇమేజ్ వేసినప్పుడు 4 అనేది ఇలా రావాలి, అవునా కదా. ఇక్కడ సేమ్ టు సేమ్ ఉంది అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. మరి రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, డైస్కి సంబంధించిన క్వశ్చన్. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయాలి. డైస్కి సంబంధించిన క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ని పెన్ను పేపర్ లేకోకుండా కళ్ళతో చూసి ఆన్సర్ ఎలా పెట్టాలి అని ఆల్రెడీ మనం నేర్పించాము. ఇప్పుడు ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయాలి. ఎస్, ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే లైవ్లో ప్రతి ఒక్కరు చూస్తున్నారో అందరూ కూడా ఆన్సర్లో కమెంట్ చేయాలి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏం రాబోతుంది, డైస్కి సంబంధించిన క్వశ్చన్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు ఆన్సర్ చెప్పాలి. ఏమడుగుతున్నారు వాళ్ళు, ఆపోజిట్ టు 2, 2కి ఆపోజిట్ ఏమిటి అంటున్నారు. ఎస్, 2కి ఆపోజిట్ ఏమిటి మీరు జాగ్రత్తగా గమనించండి. 2 ఎక్కడుందని గమనించండి. 2 చూడండి, ఇదిగోండి 2 ఏడు కనిపిస్తుంది. అలానే 2 చూడండి, 2 ఏడు కూడా కనిపిస్తుంది, అవునా కదా. మరి 2 రెండిట్లో కనిపిస్తుంది కాబట్టి మనకి 2 ఆపోజిట్ మనకి ఇక్కడ కనపడకూడదు, అవునా కదా. 2 రెండిట్లో కామన్గా ఉంది కాబట్టి 2 ఆపోజిట్ మనకి ఇక్కడ కనిపించకూడదు, 2 ఆపోజిట్ కనపడకూడదు. చూడండి 9 అనేది కనిపిస్తుంది, సో 9 ఆన్సర్ కాదు. 5 కనిపిస్తుంది, 5 ఆన్సర్ కాదు. 8 కనిపిస్తుంది, 8 ఆన్సర్ కాదు. 6 కనిపిస్తుంది, 6 కూడా ఆన్సర్ కాదు. అర్థమైందా? ఎందుకంటే 2కి ఆపోజిట్ ఉన్న వాళ్ళు కలిసి కనపడకూడదు, ఎందుకంటే ఆపోజిట్ సర్ఫేస్ అనేవి కలిసి కనపడవు, ఎడ్జసెంట్స్ మాత్రమే కలిసి కనిపిస్తుంటాయి. మరి అందుకనే 2తో పాటు 9 కనిపించింది, 5 కనిపించింది, 8 కనిపించింది, 6 కనిపించింది. అంటే వీళ్ళందరూ ఏమిటంటే ఎడ్జసెంట్, కానీ క్వశ్చన్ అడిగేది ఆపోజిట్ అడుగుతున్నారు. ఆపోజిట్ కలిసి కనపడవు కాబట్టి 2తో పాటు కలిసి కనిపించని నెంబర్ ఏమిటి అంటే 3. సో అందుకనే 2కి ఆపోజిట్ ఎవరు అంటే 2కి ఆపోజిట్ 3. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఇది లెటర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్, జాగ్రత్తగా గమనించాలి. చూడండి ఒకసారి, CARET స్పేస్ RCA స్పేస్ ET. ఒకసారి గమనించండి, ఇక్కడ చూస్తే CARET కదా, CAR రావాలి కదా, అప్పుడు CARET. మరి ఇక్కడ చూడండి CARET, చూడండి CARET CR అంటే ఇది CARET CR. మళ్ళీ చూడండి CARET CR, అవునా కదా. నెక్స్ట్ CARET CR, CARET CR, అవునా కదా. సో దీని ప్రకారం మన ఆన్సర్ ఏమవ్వాలి, CRECC అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. చూడండి ఒకసారి ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయండి. ఒక్కసారి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక చూడండి, ఇక్కడ 6 సర్కిల్స్ ఉన్నాయి, ఇక్కడ 5 సర్కిల్స్ ఉన్నాయి, ఇక్కడ 4 సర్కిల్స్ ఉన్నాయి, ఇక్కడ 3 సర్కిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ 2 సర్కిల్స్ రావాలి. సో 2 సర్కిల్స్ కావాలి కాబట్టి 2 సర్కిల్స్. ఇక్కడ 1 సర్కిల్ ఉంది, రాంగ్ ఆన్సర్. ఇక్కడ కూడా 1 సర్కిల్ ఉంది, రాంగ్ ఆన్సర్, అవునా కదా. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇది గమనిస్తే కనుక ఇందులో 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 సైడ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇక్కడ 5 ఉన్నాయి. నెక్స్ట్ దాంట్లో ఏం రావాలి, 4 రావాలి. 4 మరి 4 రావాలి కాబట్టి ఇది చూస్తేనేమో ఇది 3 సైడ్స్, అవునా కదా. మనకి కావాల్సిన 4 సైడ్స్ కావాలి. ఇది చూస్తే ఇది 3 సైడ్స్ అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. మరి మనకి 4 సైడ్స్ కావాలి కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ if each of letters in the word downsize is rearranged in English alphabetical order from left to right. So left నుంచి right కి English alphabetical order అరేంజ్ చేయమంటారు అన్నమాట. Downsize, DOWN SIZE. వీటిల్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటున్నారు. అరేంజ్ చేస్తే ఏముంది చూడండి, ఫస్ట్ ఏమొచ్చుద్ది D, తర్వాత E, తర్వాత N O S, ఒక్క నిమిషం, I కాదు ఇది O WZ, అవునా కదా. సో ఇప్పుడు ఒకసారి చూడండి ఎన్ని వాటి పొజిషన్ మార్చుకోలేదు. సో చూడండి డి దాని పొజిషన్ మార్చుకోలేదు, ఎన్ కూడా దాని పొజిషన్ మార్చుకోలేదు, అవునా కదా. డి మార్చుకోలేదు, ఎన్ మార్చుకోలేదు, మిగిలినవన్నీ కూడా వాటి పొజిషన్ మార్చేసుకున్నాయి. సో ఎన్ని పొజిషన్ మార్చుకోలేదు అంటే 2 లెటర్స్ వాటి పొజిషన్ మార్చుకోలేదు, 2 లెటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ 19 ఈజ్ రిలేటెడ్ టు 76 ఫాలోయింగ్ ఏ సర్టైన్ లాజిక్. సో ఏమిటంట 19 అనేది 76కి రిలేట్ అయిందంట ఒక లాజిక్ ప్రకారం, అదేంటో మనకు తెలియదు.
ఫాలోయింగ్ ద సేమ్ లాజిక్ 27 రిలేటెడ్ టు 108. 27కి వచ్చేసరికి 108 అంట. అదే లాజిక్ని ఫాలో అవుతూ 49కి ఏమవుద్ది అంటున్నారు. ఒక్కసారి జాగ్రత్తగా లాజిక్ ఏంటో తెలుసుకోండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూడండి 19 ఇంటూ 4 చేసామనుకో, 19 ఇంటూ 4 చేసి 76. నెక్స్ట్ 27 ఇంటూ 4, 27 ఇంటూ 4 చేసామనుకోండి, అప్పుడు మనకి 108, అవునా కదా. నెక్స్ట్ 49 ఇంటూ 4, 49 ఇంటూ 4 చేస్తే ఏమొస్తుంది చెప్పండి, 160 ప్లస్ 36 అంటే 196. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే 196. ఎస్, 196 ఇస్ రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ ట్రయాంగిల్స్, త్రిభుజాలు ఎన్ని ఉన్నాయి అంటున్నారు. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్. చూడండి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి కమెంట్ చేయాలి ఒకసారి. మీరు గమనించండి, ఇది చూడండి, ఇది చూస్తే ఇక్కడ 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి, అవునా కదా, 3. నెక్స్ట్ సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా చూడండి, సేమ్ టు సేమ్ ఇక్కడ ఏంటంటే ఇవి కూడా 3, అవునా. ఇంకెక్కడైనా 3 ట్రయాంగిల్స్ కనిపిస్తాయేమో చూడండి, లేవు కదా. ఎస్ ఆర్ నో. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఇవి 2. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ చూడండి ఇవి 2. ఓకే, ఇవి కాకోకుండా నెక్స్ట్ ఇగో ఇక్కడ చూడండి ఇవి 2. ఎస్ ఆర్ నో. ఇంకేమైనా కనిపిస్తాయా టూలు ఏమైనా కనిపిస్తాయా టూలు? ఇంకా 2 ట్రయాంగిల్స్ ఎక్కడైనా కనిపిస్తున్నాయా చూడండి, లేవు కదా. నెక్స్ట్ సింగిల్ ట్రయాంగిల్స్ చూడండి, ఇది 1, ఇది 2, అవునా కదా, ఇది 3, ఇది 4, ఇది 5. సో 5 ఏమో సింగిల్ ట్రయాంగిల్స్, అవునా కదా, 5 సింగిల్ ట్రయాంగిల్స్. నెక్స్ట్ డబుల్స్ చూడండి, 1 2 3 అంటే 3 2s 6. ట్రిపుల్స్ 1 2 3 3s 3 + 3 కదా 6, అవునా కదా. ఎస్ ఆర్ నో. సో మొత్తం ఎంత అంటే 17 ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఓకేనా. సింగిల్స్ వచ్చేసరికి 5 ఉన్నాయి సింగిల్స్, డబుల్స్ వచ్చేసరికి ఇగో చూడండి 1 2 3, అలా మొత్తం 2 + 2 + 2 6 ఉన్నాయి. ట్రిపుల్స్ వచ్చేసరికి 1 2 3 + 3 6 ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయంటే 17 ఉన్నాయి. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఏమంటారు వాళ్ళు, ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ అయ్యాయి, ఇంటూ డివిజన్ ఇంటర్చేంజ్ అయ్యాయి, అప్పుడు ఇది ఆన్సర్ ఏమవుద్ది అంటున్నారు. చూడండి ప్లస్ మైనస్ ప్లేస్లో ప్లస్ వచ్చుద్ది, ప్లస్ ప్లేస్లో మైనస్ వచ్చుద్ది. అలానే డివిజన్ ప్లేస్లో నేమ్ ఇంటూ ప్లేస్లో డివిజన్, ఇగో ఇంటూ ప్లేస్లో డివిజన్ రావాలి, డివిజన్ ప్లేస్లో వచ్చేసరికి ఇంటూ రావాలి. ఇప్పుడు బాడ్మాస్ రూల్ ఫాలో అవ్వాలి. ఫాలో అయిన తర్వాత ఆన్సర్ ఏమవుతుందో చూడండి. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ చేయాలి. 42 / 6 చేసామనుకోండి ఎంత వస్తుంది చెప్పండి, 7, అవునా కదా. నెక్స్ట్ 7 9 టైమ్స్ చేస్తే ఎంత, 63 మైనస్ 27, ఇటు పక్కన ప్లస్ 61, అవునా కదా. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేసామనుకోండి, 61 + 63 చేస్తే ఎంత వస్తుంది చెప్పండి, 124 మైనస్ 27, అప్పుడు ఎంత వస్తుంది చెప్పండి, 97. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత, 97. నెక్స్ట్ క్వశ్చన్ లెటర్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ ఇది. అందరూ కూడా ట్రై చేసి ఆన్సర్ కామెంట్ చేయాలి. లెటర్ సిరీస్ AEYT CGWR EIUP $IMQL. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ లెటర్ వచ్చేసరికి GGGG, ఈ చెక్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. సెకండ్ లెటర్ చెక్ చేద్దాం. ఈ ప్లస్ జీ, ఈ నుంచి జీ వచ్చింది అంటే +2 జరిగింది. జీ +2 జరిగితే ఐ +2 చేస్తే కే రావాలి, అవునా కదా, కే రావాలి. ఇదిగోండి కే ఇక్కడ ఉంది, ఇక్కడ కే లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇక్కడ కే ఉంది, ఇక్కడ కే లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. అయితే ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ అవ్వాలి, లేదంటే ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ ఆప్షన్ అవ్వాలి, ఫస్ట్ లేదా థర్డ్. నెక్స్ట్ ఒకసారి ఇచ్చోండి, నెక్స్ట్ లెటర్ చూడండి. నెక్స్ట్ లెటర్ చూస్తే కనుక ఇగో ఇక్కడ యూ ఉంది కదా, యూ నుంచి డబ్ల్యూ వచ్చింది, డబ్ల్యూ నుంచి వై వచ్చింది. ఇక్కడ యూ +2 చేస్తే డబ్ల్యూ +2 చేస్తే వై వచ్చింది, అవునా కదా. మరి అప్పుడు దాని ప్రకారం చూస్తే ఇక్కడ +2 చేస్తే దేనికి +2 చేస్తే యూ వచ్చుద్ది, దేనికి +2 చేస్తే యూ వచ్చుద్ది. టీకి +2 చేయాలా, ఎస్కి +2 చేయాలా. ఎస్కి +2 చేస్తే యూ వచ్చుద్ది, అవునా కదా. ఎస్కి +2 చేస్తే టీకి +2 చేస్తే యూ వచ్చుద్దా, రాదు, అవునా కదా. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1. ఎస్ ఆర్ నో, ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఒకసారి నేను మీ అందరి కోసం జూమ్ చేస్తున్నాను. సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఈ సిరీస్ లో నెక్స్ట్ రావాల్సింది ఏమిటి ఒకసారి చూడండి. కింద ఇలా సర్కిల్ ఉంది, పైన ఇలా, అంటే కింద ఒక ఆర్క్, పైన ఒక ఆర్క్. ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ కింద ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పైన ఒకటి ఎక్స్ట్రా వచ్చింది, అవునా కదా. అంటే సింపుల్గా గమనించండి. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ 1 1, తర్వాత ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉన్నాయి, తర్వాత 2 2,
తర్వాత ఇక్కడ 3 ఇక్కడ 2. ఇప్పుడేం మామూలు ఇక్కడ 3 ఉండాలి, ఇక్కడ 3 ఉండాలి, ఇదే కదా. మరి 3 ఉండాలి. 3 ఎక్కడున్నాయి చూడండి. ఇగో 3 లేవు, రాంగ్ ఆన్సర్. ఇగో 3 లేవు, రాంగ్ ఆన్సర్. ఇగో 3 లేవు, రాంగ్ ఆన్సర్. ఇదిగోండి 3, ఇదిగోండి 3. ఎస్, సరిపోయింది, రైట్ ఆన్సర్. అవునా కదా, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. ఎస్, ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించిన క్వశ్చన్ ఒకసారి అందరూ కూడా ట్రై చేయాలి, ఆన్సర్ ఏమొస్తుందో. నెక్స్ట్ క్వశ్చన్. ఇందులో ఏమంటారంటే వాళ్ళు డివిజన్ మైనస్ ఇంటర్చేంజ్ చేయమంటున్నారు. డివిజన్ మైనస్ ఇంటర్చేంజ్ చేయాలి. ఇదిగో డివిజన్ ఉన్న చోటన మైనస్ పెట్టమంటున్నారు, మైనస్ ఉన్న చోటనేమో డివిజన్ పెట్టమంటున్నారు. నెక్స్ట్ ఇంటూ ప్లస్ ఇంటర్చేంజ్ చేయాలి. ఇగో ఇంటూ ఉన్న చోటన ప్లస్ పెట్టాలి, ప్లస్ ఉన్న చోటన ఇంటూ చేయాలి. ఇప్పుడు మనం చేసిన తర్వాత బాడ్మాస్ రూల్ ఫాలో అయితే అప్పుడు ఆన్సర్ ఏం రాబోతుంది క్వశ్చన్. చూడండి, ఫస్ట్ మనం బాడ్మాస్ రూల్ ఫాలో అవుతూ సింప్లిఫై చేస్తే 42 డివైడెడ్ బై 6 చేస్తే ఎంత వస్తుంది? 7 ఇంటూ ఇక్కడ ఎంత ఉందంటే 36 మైనస్ ఇదేమైంది 16, ఇదేమో +2. అవునా కదా. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేసామనుకో ఏమైపోతుంది చెప్పండి. ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. మైనస్ 36 ఇంటూ 7 చేస్తే ఏమొస్తుంది చెప్పండి? 36 ఇంటూ 7 చేస్తే 210 + 42 అంటే 252 మైనస్ 252. అవునా కదా. ఇక్కడేమో 16 + 2 చేసామనుకోండి +18 వస్తుంది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఆన్సర్ ఏమవబోతుంది? 252లో నుంచి 18 తీసేస్తే అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? -234. ఎస్, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ ఒకసారి అందరూ కూడా ట్రై చేయాలి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి అందరూ కూడా. నెంబర్ సిరీస్ క్వశ్చన్ 88, 78, 70, 64, 60 క్వశ్చన్ మార్క్. సో మనకి 2 ప్లేసెస్లో ఏ నెంబర్ రాబోతుంది అని అడుగుతున్నారు. జాగ్రత్తగా గమనించండి. 88 నుంచి 78 అంటే -10, 78 నుంచి 70 అంటే -8, 70 నుంచి 64 అంటే -6, 64 నుంచి 60 అంటే -4, 60 నుంచి ఇప్పుడు నెక్స్ట్ చూడండి 10, 8, 6, 4 కాబట్టి -2, 60 నుంచి -2 చేస్తే ఏమైపోద్ది? 58 అవుద్ది. మళ్ళీ 58లో నుంచి ఏం చేయాలి? మళ్ళీ -2 చేయాలి. సారీ, -2 కాదు, నెక్స్ట్ వచ్చేసరికి -0 చేయాలి. 58 - 0 అంటే మళ్ళీ 58 వచ్చింది. అవునా కదా. ఇక చూడండి 10, 8, 6, 4, 2, 0. అవునా కదా. అప్పుడు నెక్స్ట్ ఏం రావాలి? మన ఆన్సర్ ప్రకారం 58 రావాలి. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్ రావాల్సింది ఏమిటంటే 58. ఒకసారి ఈ క్వశ్చన్ నేను జూమ్ చేస్తాను, అందరూ కూడా ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకే, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా 3 సెగ్మెంట్స్ ఉన్నాయి. వీళ్ళకి సంబంధించి క్వశ్చన్ ఏమి ఇచ్చారు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ టు స్టడీ ఆల్ ద 3 సబ్జెక్ట్స్ అండ్ దట్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ టు స్టడీ బయాలజీ ఓన్లీ. సో 3 సబ్జెక్ట్స్ చదవాలనుకునే వాళ్ళు, అలానే ఓన్లీ బయాలజీ చదువుకునే వాళ్ళు డిఫరెన్స్ అడుగుతున్నారు. డిఫరెన్స్ చూడండి. 3 సబ్జెక్ట్స్ ఇష్టపడే వాళ్ళు అంటే ఇదే కదా. 3 సబ్జెక్ట్స్ ఇష్టపడేవాళ్ళు. ఎస్ ఆర్ నో? 3 సబ్జెక్ట్స్ ఇష్టపడేవాళ్ళు. 3 సబ్జెక్ట్స్ 3 సబ్జెక్ట్స్ ఇష్టపడే వాళ్ళు అంటే వీళ్ళు. ఓన్లీ బయాలజీ అంటే వీళ్ళు. ఈ రెండు మళ్ళీ డిఫరెన్స్ కావాలి. డిఫరెన్స్ చూడండి, 20కి 4కి డిఫరెన్స్ ఎంత? 20కి 4కి డిఫరెన్స్ ఎంత అంటే 16. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మిర్రర్ ఇమేజ్కి సంబంధించిన క్వశ్చన్. మిర్రర్ ఇమేజ్ చూడండి ఒకసారి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇది లెఫ్ట్లో ఉంది, టాప్ లెఫ్ట్లో ఉంది. ఇప్పుడు ఇది టాప్ రైట్కి రావాలి. టాప్ రైట్ డార్క్గా ఉన్నది. ఇక టాప్ రైట్లో లేదు, ఇక టాప్ రైట్లో లేదు, ఇది టాప్ రైట్లో ఉంది కాబట్టి ఇదే రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ లేదు. ఈ క్వశ్చన్ చూడండి, 14 రిలేటెడ్ టు 42. 14 రిలేటెడ్ టు 42. ఓకే, 26 రిలేటెడ్ టు 78. 47 రిలేటెడ్ టు ఏమిటి అంటున్నారు. ఇది ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. ఒకసారి ఇక్కడ లాజిక్ ఏంటి జాగ్రత్తగా గమనించండి. ఒకసారి చూడండి 14 మీరు జాగ్రత్తగా గమనించండి ఒకసారి. 14 ఒకసారి చూడండి. 14 ఇంటూ 3 చేసామనుకో 42. 26 ఇంటూ 3 చేస్తే 78. 47 ఇంటూ 3 చేస్తే 120 + 21 అంటే 141. ఎస్ ఆర్ నో? సో ఆన్సర్ ఎంత? 141. నెక్స్ట్ క్వశ్చన్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. ఇది పేపర్ ఫోల్డింగ్. ఇది క్వశ్చన్, ఇది పేపర్ ఫోల్డింగ్. పేపర్ ఫోల్డింగ్ సంబంధించింది. ఒకసారి అందరూ కూడా ట్రై చేసి ఆన్సర్ వస్తుంది కామెంట్ చేయండి. పేపర్ ఫోల్డింగ్ ఇది. ఫస్ట్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేశారు, తర్వాత పేపర్ని ఇలా ఫోల్డ్ చేశారు. ఆ తర్వాత ఏమైందంటే ఇగో ఇలా ఒకటి కట్ చేయడం జరిగింది. మనదే తెలిసిందే, పేపర్ ఇలా పైకి ఓపెన్ చేస్తే వాటర్ ఇమేజ్, అదే పేపర్ ఇలా పక్కకు ఓపెన్ చేస్తే మిర్రర్ ఇమేజ్. అవునా కదా. ఇప్పుడు ఏమవుద్ది? సేమ్ ఇదే ఇక్కడ రావాలి కదా, సేమ్ ఇది ఇక్కడ రావాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇగో ఇక్కడ రావాలి, ఇగో ఇది ఇక్కడ రావాలి,
ఇక్కడ ఇది ఏమైపోద్ది అంటే ఇక్కడికి వెళ్ళిపోద్ది, సేమ్ ఇక్కడికి వచ్చేస్తుంది, సేమ్ ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. అవునా కదా? ఇలా ఎక్కడుందో చూడండి, ఎక్కడుందో చూడండి ఒకసారి. మనకి ఇవి కార్నర్స్లో ఉండాలి, కార్నర్స్లో ఇక్కడ ఇవి ఏమైంది మధ్యలోకి వచ్చినాయి, రాంగ్ ఆన్సర్. ఇవి ఇక్కడ కూడా మధ్యలోకి వచ్చినాయి, రాంగ్ ఆన్సర్. ఇగో కార్నర్స్లో ఉండాలి, ఇవి కూడా చూడండి కార్నర్స్లో లేవు, సారీ ఇవి కార్నర్స్లో ఉన్నాయి. ఇక్కడ మధ్యలో చూడండి, ఇది రాంగ్ ఆన్సర్, ఎందుకంటే ఇది మధ్యలో మొత్తం అంతా కలిపి ఇలా స్క్వేర్ ఫామ్ అయిపోయింది, అది కాదు కదా. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఎస్, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆడ్ 1 కనుక్కోవాలి. ఆడ్ 1 భిన్నముగా ఉన్నదాన్ని కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఆడ్ 1 భిన్నముగా ఉన్నది 15 195, 11 143, 13 169, 12 152. వీటిలో డిఫరెంట్ ఏమిటి? డిఫరెంట్ కూడా దాన్ని చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట. ఒకసారి చూడండి, 15 195 అంటే 15 ఇంటూ 13 చేస్తే అప్పుడు మనకి 195. నెక్స్ట్ 11 ఇంటూ 13 చేస్తే 143. నెక్స్ట్ 13 ఇంటూ 13 చేస్తే 169. అవునా కదా? 12 ఇంటూ 13 చేస్తే అప్పుడు మనకి రావాల్సింది ఏంటంటే 156 రావాలి, కానీ ఇక్కడ ఏముందంటే 152 ఉంది. మరి డిఫరెంట్ ఏమిటి అంటే ఆప్షన్ 4 ఈజ్ డిఫరెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ కేస్ ఈజ్ రిటన్ యాజ్ FTBD, కేక్ ఈజ్ రిటన్ యాజ్ FLBD. హౌ విల్ కాఫ్ బి రిటన్ ఇన్ దట్ లాంగ్వేజ్? సో ఒకసారి జాగ్రత్తగా గమనించి దీనికి ఆన్సర్ ఏమొస్తుందో ఒకసారి కమెంట్ చేయండి. ఫస్ట్ ఇక్కడ లాజిక్ ఏంటో చూడండి ఒకసారి. లాజిక్ ఏమిటి అంటే రివర్స్లో +1, C+1 D, A+1 B, S+1 T, E+1 F. సేమ్ టు సేమ్ ఇది కూడా రివర్స్ +1, ఇక C+1 D, A+1 B. అవునా కదా? సో దాని ప్రకారం ఇది ఏమవ్వాలి చూడండి, రివర్స్లో +1 చేస్తే రివర్స్లో +1, C+1 D, A+1 B, L+1 M, F+1 G, GMBD. ఏమవ్వాలి? GMBD. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 45 56 62 73 19 ఏమవుతుంది? చూడండి, సింపుల్ క్వశ్చన్ ఇది. +11, 45 + 11 చేసి 56, 62 + 11 చేస్తే 73, 19 + 11 చేసామనుకోండి 30. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 30. నెక్స్ట్ క్వశ్చన్, లెటర్ సంబంధించిన క్వశ్చన్. A + B means A is mother of B, A B యొక్క తల్లి. A - B means A is brother of B, A B యొక్క సోదరుడు. A × B means A is wife of B, A B యొక్క భార్య. A division B means A is father of B, A B యొక్క తండ్రి. ఇప్పుడు పైన ఇచ్చిన దాని ప్రకారం ఏమంటారంటే వాళ్ళు, హౌ ఈస్ I రిలేటెడ్ టు H ఇఫ్ B + R × I - T డివిజన్ H. సో I ఏమవుతారు Hకి అని అడుగుతున్నారు. I ఏమవుతారు Hకి అని. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి. అదిగా మనం నేర్చుకున్న షార్ట్ కట్. చూడండి, డివిజన్ అంటే ఏమిటి? డివిజన్ అంటే ఏమిటి? డివిజన్ అంటే ఫాదర్. సో T ఎవరంటే H వాళ్ళ ఫాదర్. మైనస్ అంటే ఏమిటి? మైనస్ అంటే బ్రదర్. ఫాదర్ వాళ్ళ బ్రదర్. అవునా కదా? ఫాదర్ వాళ్ళ బ్రదర్. సో ఆన్సర్ ఏమిటి? ఫాదర్స్ బ్రదర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ బ్రైట్ కలర్ రెయిన్బో ఈస్ కోడెడ్ యాజ్ MQBJST. సన్నీ బ్రైట్ డే ఈస్ కోడెడ్ యాజ్ NVBJFM. హౌ ఈస్ బ్రైట్ కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్? సో బ్రైట్ అంటే ఏమిటి అన్నారు. గమనించండి, మీరు గమనిస్తే కనుక బ్రైట్ ఇక్కడ ఉంది, బ్రైట్ ఇక్కడ కూడా ఉంది. అంటే ఈ రెండిట్లో బ్రైట్ అనే వర్డ్ మాత్రమే కామన్గా ఉన్నాయి, ఇంకేమీ కామన్గా లేవు. అంటే దాని మీనింగ్ ఇక్కడ అలానే ఇక్కడ చూస్తే రెండిట్లో కామన్గా ఏది కనిపిస్తే అదే బ్రైట్కి కూడా ఉంది. రెండిట్లో కామన్గా మనకి బీజే మాత్రమే కనిపిస్తే ఇంకేమీ కనిపించలేదు. అంటే దాని మీనింగ్ బ్రైట్కి కోడ్ ఏమిటి అంటే బీజే. ఈ క్వశ్చన్ చూడండి, ఆల్ గ్రేప్ ఆర్ బెర్రీస్. ఆల్ గ్రేప్ ఆర్ berries. All grape are berry. Next, some berry are juice. Some berry are juice. Next, all juice are soda. All juice are soda. ఇప్పుడు ఒకసారి మనం కన్క్లూషన్స్ చూద్దాం. కన్క్లూషన్, సమ్ బెర్రీ ఆర్ గ్రేప్స్. సమ్ బెర్రీ ఆర్ గ్రేప్స్. ఇదిగోండి, సమ్ బెర్రీ ఆర్ గ్రేప్స్. బెర్రీకి గ్రేప్స్కి ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్, సమ్ సోడా ఆర్ బెర్రీస్. ఇదిగో సోడా, ఇదిగో బెర్రీ. సోడాకి బెర్రీకి ఇంటర్సెక్షన్ ఉందిగా, ఎస్ ఇంటర్సెక్షన్ ఉంది, రైట్ ఆన్సర్. రెండు కూడా ఫాలో అవుతున్నాయి. బోత్ ఫాలోస్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆడ్ వన్ భిన్నముగా ఉన్నదని చెప్పాలి. భిన్నముగా ఆడ్ 1. ఈ 4 ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ డిఫరెంట్ గా ఉంది. ఆడ్ 1 చెప్పాల్సిన అవసరం ఉంది. చూడండి, ORTUXZCH MORWPRUZ. వీటిలో డిఫరెంట్ గా ఏముంది? చూడండి, ఓకి ఆర్కి డిఫరెన్స్ చూస్తే కనుక O ప్లస్ ఎంత +3 చేస్తే R వస్తుంది కదా. O +3 చేస్తే R. అవునా కదా? Xకి Z +1 +2 చేస్తే అవునా కదా? +2 చేస్తే Z వచ్చింది. MO +2, Pకి R చూడండి +2,
మరి ఇక్కడ గమనిస్తే కనుక నీట్గా చాలా క్లియర్ తెలుస్తుంది మనకి. ఓన్లీ ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే ఫస్ట్ 2 లెటర్స్కి చూస్తే +3 జరిగింది, +3. మిగిలిన వాటిలన్నింటిలో కూడా +2 జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇందులో కూడా మనం కనుక్కోవాల్సింది ఆడ్ వన్, అవునా కదా? సారీ, ఆడ్ వన్ కాదు, సిమిలర్ వన్ కనుక్కోవాలి. సిమిలర్ వన్ ఎనాలజీ టైప్ ఇది, సిమిలర్ వన్ అంటే జాగ్రత్తగా గమనించండి. ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో సేమ్ ఇదే ఫార్మాట్ లో ఆప్షన్లో ఒక ఆప్షన్ ఉంది, అదేంటి మనం చెప్పాలి. సేమ్ ఫార్మాట్లో ఆప్షన్లో ఒక ఆప్షన్ ఉంది, అదేంటి చెప్పాలి. ఎనాలజీ టైప్ క్వశ్చన్ ఇది. ఎనాలజీ టైప్ క్వశ్చన్ ఇక్కడ కనిపించే దానిలాగా ఈ రెండిట్లాగా సేమ్ ఫాలో అవుతూ అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఉంది, అది ఏమిటి అని మనం చెప్పాలి. చూడండి, 48, 50, 46, 52. 48 + 2 చేస్తే 50, 50కి -4 చేస్తే 46, 46కి +6 చేస్తే 52. ఇక్కడ కూడా చూడండి, 37 + 2 చేస్తే 39, 39 -4 చేస్తే 35, 35 + 6 చేస్తే 41. అని ఇక్కడ ఏం జరుగుతుంది, +2 -4 +6, అవునా కదా? +2 -4 +6 అదే లాజిక్ని ఫాలో అవుతూ చూడండి. ఇక్కడ చూడండి, ఇది చూస్తే +2, ఇది ఇక్కడ మళ్ళీ ఏమైంది +6 జరిగింది అని ఇది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే +2 -4 జరగాలి. ఇగో +2 -4 +6 సరిపోయింది కదా. +2 -4 +6 మనకు కావాల్సిన విధంగా ఆప్షన్ 3 ఉంది, ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కోర్స్ ఆఫ్ యాక్షన్ స్టేట్మెంట్. కోర్స్ ఆఫ్ యాక్షన్, ఆల్దో స్ట్రిక్ట్ విజిలెన్స్ బై ద పోలీస్ హ్యాస్ బాట్ డౌన్. జూమ్ చేస్తున్నా చూడండి. ఆల్దో స్ట్రిక్ట్ విజిలెన్స్ బై ద పోలీస్ బాట్ డౌన్ రేట్ ఆఫ్ నైట్ క్రైమ్స్, డే లైట్ రాబరీస్ అండ్ చైన్ స్నాచింగ్ ఎక్సెట్రా హ్యావ్ ఓన్లీ ఇంక్రీజ్డ్. సో క్వశ్చన్ ఏం చెప్తున్నారు వీళ్ళు స్టేట్మెంట్, పోలీస్ వారి ఖచ్చితమైన కార్యాచరణ వలన రాత్రి జరిగే నేరాలు, పగలు దోపిడీలు మరియు ఆభరణాలు దొంగలించబడడం బాగా పెరిగాయి. సో రాత్రి జరిగే దోపిడీలు తగ్గాయంట, కానీ పగల దోపిడీలు మరియు ఆభరణాలు దొంగలించడం అనేది బాగా పెరిగాయి అనమాట. ఓకేనా? సో నైట్ టైమ్ విజిలెన్స్ అంటే ప్యాట్రోలింగ్. సో మనకి నైట్ టైమ్ పోలీస్ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి కదా, సో దాన్ని విజిలెన్స్ అనమాట. సో నైట్ టైం ప్యాట్రోలింగ్ చేయడం వల్ల ఏమిటంటే మనకి నైట్ క్రైమ్స్ అనేవి తగ్గినాయి అనమాట, నైట్ క్రైమ్స్. కానీ డే లైట్ ఉదయం పూట్ల అంటే పగటి వేళ యందు ఏం జరుగుతుంది అంటే రాబరీస్ కానీ చైన్ స్నాచింగ్స్ కానీ పెరిగాయి అని చెప్పంటున్నారు. మరి ఇక్కడ ఇచ్చిన సమస్యకి కార్యాచరణ ఏమిటి, కోర్స్ ఆఫ్ యాక్షన్. ఈ స్టేట్మెంట్లో ఉన్న ప్రాబ్లంకి కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి? కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏమిటంటే అక్కడున్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి లేదా సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. అలాంటి వాటిని మాత్రమే మనం కోర్స్ ఆఫ్ యాక్షన్ పిలుస్తాము. ఫస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ చూడండి, ద పోలీస్ షుడ్ బి ఆస్క్డ్ టు స్టాప్ ఇట్స్ విజిలెన్స్ ప్రోగ్రామ్స్ డ్యూరింగ్ ద నైట్స్. సో ఏమన్నారు వాళ్ళు, పోలీస్ వాళ్ళని పగటి పూట తిరగడం మానేయమని చెప్పండి అన్నారు, అవునా కదా? పోలీస్ షుడ్ స్టాప్ ఇట్స్ విజిలెన్స్ డ్యూరింగ్ నైట్ టైం వాళ్ళని తిరగడం మానేయమని చెప్పన్నారు, అవునా? ఇది కాదు కదా మన ప్రాబ్లం. ఏంటంటే డే టైం అనేవి క్రైమ్స్ అలానే అంటే డే టైమ్స్ చైన్ స్నాచింగ్స్ రాబరీస్ పెరుగుతున్నాయి అంటారు. మరి డే టైమ్స్ చైన్ స్నాచింగ్ రాబరీస్ పెరుగుతున్నాయంటే అప్పుడు మన పోలీసులకి నైట్ టైం మీరు ప్యాట్రోలింగ్ చేయొద్దు ఆగిపోమని చెప్పాలా? అంటే మార్నింగ్ దొంగతనాలు చేస్తున్నారు, నైట్ టైం మీరు ఆగిపోతే నైట్ దొంగతనాలు చేసుకుంటారని చెప్పాలేంటి? అది కాదు కదా. సో అందుకనే అది కార్యాచరణ కాదు, అంటే కోర్స్ ఆఫ్ యాక్షన్ కాదు. నెక్స్ట్ చూడండి, ద పోలీస్ షుడ్ బి గివెన్ పవర్ టు కిల్ క్రిమినల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ డే లైట్ రాబరీస్ అండ్ చైన్ స్నాచింగ్. పోలీసులకు పగల దోపిడీ చేసేవారిని చైన్ స్నాచింగ్ చేసేవారిని చంపే అధికారం ఇవ్వాలి అంటున్నారు. తప్పు కదా, ఎందుకంటే పోలీసుల్ని మనం ఇంకేదైనా ప్రణాళికతో ప్రాపర్గా డే టైం పగటి పూట కూడా చైన్ స్నాచింగ్ రాబరీలు జరగకుండా ఏం చేయాలి అనేది దానికి సంబంధించిన ఒక ప్రణాళిక ఏర్పరచుకోవాలి అని చెప్పాలి. కానీ ఎవరైతే డే టైం చేస్తున్నారో వాళ్ళని చంపేయండి, కిల్ చేయండి అనేది కరెక్ట్ కాదు, అది కార్యాచరణ కాదు, అవునా కదా? నెక్స్ట్ వన్, ద పోలీస్ షుడ్ బి డైరెక్టెడ్ టు reorient its strategy so that daylight crimes are not ignored. సో ఏమంటారంటే వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీ అవుతుందో దాన్ని ఒకసారి మళ్ళీ పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా ఉదయం పూట్ల అంటే పగటి వేళ యందు జరిగే క్రైమ్స్ అంటే రాబరీస్ కానీ చైన్ స్నాచింగ్ కానీ వాటిని అరికట్టే విధంగా అని చెప్పంటున్నారు. ఎస్, అంటే మనకి కార్యాచరణ ఏమవుద్దంటే థర్డ్ది కార్యాచరణ అవుద్ది. ఓన్లీ త్రీ. చూడండి, పగటిపూట నేరాలను విస్మరించకుండా వారి వ్యూహాన్ని మార్చుకోమని పోలీస్ వారిని ఆదేశించాలంటున్నారు. అర్థమైందా? ఎస్, థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ దోస్ పొలిటికల్ ప్రిజనర్స్ వేర్ రిలీజ్డ్ ఆన్ బెయిల్ హూ హ్యాడ్ gone to jail for reasons other than political dharnas. Bail was not granted to
పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ మర్డర్స్. రాజకీయ ధర్నాలు కాకుండా ఇతర కారణాల వల్ల జైలుకు వెళ్ళిన రాజకీయ ఖైదీలందరూ బెయిల్పై విడుదల అయ్యారు. హత్యలతో సంబంధం ఉన్న వ్యక్తులకు బెయిల్ మంజూరు కాలేదు. చూడండి, ఇప్పుడు ఆ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మనం ఏమని కన్క్లూడ్ చేయొచ్చు. స్టేట్మెంట్లో ఏం చెప్పారు చూడండి ఒకసారి. స్టేట్మెంట్లో ఏం చెప్పారు? స్టేట్మెంట్లో ఏం చెప్తున్నారంటే, ఆల్ దోస్ పొలిటికల్ ప్రిజనర్స్ వర్ రిలీజ్డ్ ఆన్ బెయిల్ హూ హ్యాడ్ గాన్ టు జైల్ ఫర్ రీజన్స్ అదర్ దాన్ పొలిటికల్ ధర్నాస్. పొలిటికల్ ధర్నా కాకోకుండా మిగిలిన ఏవైనా రకరకాల కారణాలతో ఒకవేళ వెళ్ళినట్లేదు కనుక వాళ్ళందరికీ కూడా బెయిల్ ఇచ్చారు అని చెప్పారు. బెయిల్ వాజ్ నాట్ గ్రాంటెడ్ టు పర్సన్స్ ఇన్వాల్వ్ ఇన్ మర్డర్స్. ఎవరైనా మర్డర్స్ చేస్తే కనుక వాళ్ళకి బెయిల్ లేదు అని చాలా క్లియర్ చెప్పారు. దీని నుంచి మనం ఏమని కన్క్లూజన్ ఇవ్వచ్చు? తీర్మానం. ఫస్ట్ వన్ చూడండి, నో పొలిటికల్ ప్రిజనర్ హ్యాడ్ కమిటెడ్ మర్డర్. చూడండి, అందరూ పొలిటికల్ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరినీ వదిలేశారు, ఒక్క ధర్నా చేసిన వాళ్ళు తప్ప అన్నారు. అంటే దాని మీనింగ్ ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా వాళ్ళు బెయిల్ వచ్చింది అంటే మర్డర్ చేయలేదని. ఎందుకంటే మర్డర్ చేస్తే బెయిల్ లేదని చెప్పారు. సో బయటికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ మర్డర్ చేయలేదు కాబట్టే వాళ్ళు బెయిల్ వచ్చింది, వెళ్ళిపోయారు. మరి లోపల వాళ్ళందరూ ఎందుకున్నారు? లోపల వాళ్ళందరూ కూడా కేవలం ధర్నా చేసినందుకు మాత్రమే అని చాలా క్లియర్ చెప్పారు. ధర్నా చేసినందుకు మాత్రమే వాళ్ళు లోపల ఉన్నారు అంటే దాని మీనింగ్ బయటికి వెళ్ళిపోయిన పొలిటీషియన్స్ మర్డర్ చేయలేదు, లోపల పొలిటీషియన్ కూడా మర్డర్ చేయలేదు. అందుకనే నో పొలిటికల్ ప్రిజనర్ హ్యాడ్ కమిటెడ్ మర్డర్. ఎస్, రైట్ ఆన్సర్ అవుద్ది. ఓకేనా? ఏ రాజకీయ ఖైదీ హత్య చేయలేదు అంటున్నారు. అవును కదా, మరి ఆ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మొదటిది కరెక్ట్ కన్క్లూజన్ అవుద్ది. రెండోది, సమ్ పొలిటీషియన్స్ వేర్ నాట్ అరెస్టెడ్. చూడండి, కొంతమంది పొలిటీషియన్స్ని అరెస్ట్ చేయలేదు అంటున్నారు. ఇది అరెస్ట్ చేశారా లేదని మనకు తెలియదు కదా. స్టేట్మెంట్లో ఎక్కడా కూడా మనకి అరెస్ట్ చేశారా అరెస్ట్ చేయలేదా అని ఏం చెప్పట్లేదు మనకి, అవునా కదా. సో అందుకనే అది మనం చెప్పలేము. ఇక్కడ ఓన్లీ వన్ మాత్రమే మన కన్క్లూజన్ అవుద్ది, ఓన్లీ వన్. నెక్స్ట్ వన్, కోర్స్ ఆఫ్ యాక్షన్, కార్యాచరణ. ఇది కోర్స్ ఆఫ్ యాక్షన్. చూడండి, ఏ గ్రూప్ ఆఫ్ స్కూల్ స్టూడెంట్స్ వేర్ రిపోర్టెడ్ టు బీ ఎంజాయింగ్ ఏ పిక్నిక్ స్పాట్ డ్యూరింగ్ స్కూల్ హార్స్. పాఠశాల విద్యార్థులు బృందం పాఠశాల సమయంలో పిక్నిక్ స్పాట్ను ఆస్వాదిస్తున్నట్లు నివేదించబడింది. అంటే ఏంటంటే వాళ్ళు క్లాసులు జరిగే టైంలో క్లాసులు ఉండకోకుండా పిక్నిక్ స్పాట్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అని ఇక్కడ ఒక సంఘటన జరిగింది. ఇప్పుడు మన కార్యాచరణ ఎలా ఉండాలంటే అక్కడున్న సమస్యని పరిష్కరించాలి లేదా పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. మొదటిది చూడండి, ద ప్రిన్సిపల్ షుడ్ కాంటాక్ట్ ద పేరెంట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ టెల్ దెమ్ అబౌట్ ద ఇన్సిడెంట్ విత్ ఏ రియల్ వార్నింగ్ ఫర్ ద ఫ్యూచర్. ప్రిన్సిపల్ విద్యార్థుల తల్లిదండ్రులను సంప్రదించి ఈ సంఘటన గురించి వివరించి వారిని హెచ్చరించాలి అంటున్నారు. ఎస్, ఎప్పుడైతే ఇక్కడ వాళ్ళు క్లాసు జరిగే సమయంలో బయట వెళ్ళి పిక్నిక్ స్పాట్లో ఆడుకుంటున్నారని తెలిసిందో, ఎప్పుడైతే ఈ సంఘటన తెలిసిందో ప్రిన్సిపల్ వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి ఇలా జరిగింది, మీ వాళ్ళు ఇలా క్లాసులు జరుగుతున్నాయి, క్లాసులో కూడా బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారు అని చెప్తే వాళ్ళు నెక్స్ట్ టైం అది చేయడానికి భయపడతారు. అలానే మిగిలిన విద్యార్థులు ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళు కూడా చేయకూడదు భయపడతారు. ఎందుకంటే ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఆడుకుంటే క్లాసులు జరిగే టైంలో రేపొద్దున మా పేరెంట్స్ని పిలుస్తారు. అందుకనే ఇక్కడ వాళ్ళు ఆ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకని మొదటిది కార్యాచరణ, కోర్స్ ఆఫ్ యాక్షన్ అవుద్ది. నెక్స్ట్ వన్, సమ్ డిసిప్లినరీ యాక్షన్ మస్ట్ బి టేకెన్ అగైన్స్ట్ దోస్ స్టూడెంట్స్ అండ్ ఆల్ అదర్ స్టూడెంట్స్ హూ షుడ్ బి మేడ్ అవేర్ ఆఫ్ ఇట్. ఆ విద్యార్థులపై క్రమశిక్షణ చర్య తీసుకుని మిగిలిన విద్యార్థులందరికీ దీనిపై అవగాహన కల్పించాలన్నారు. సో ఏంటంటే ఇది కూడా రైట్ ఆన్సరే. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారు, వాళ్ళందరి మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి. ఆ యాక్షన్ తీసుకున్నట్టుగా అంటే ఈ యాక్షన్ ఏం తీసుకుంటున్నాం అనేది అందరి విద్యార్థులకి తెలిసేలా తీసుకోవాలి అంటున్నారు. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే రేపొద్దున ఇంకో విద్యార్థి ఎవరైనా సరే అలా చేయాలి అంటే భయపడతారు. ఎందుకంటే అలా చేస్తే పనిష్మెంట్ ఇస్తున్నారని తెలిసింది కాబట్టి. సో అందుకనే బోత్ 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్, FX32 EV38 DT44 CR50. నెక్స్ట్ ఏం రావాలి చూడండి, 32 + 4 చేస్తే 32 + 6 చేస్తే 38, 38 + 6 చేస్తే 44, 44 + 6 చేస్తే 50, 50 + 6 చేస్తే 56. అంటే మనకి రావాల్సిన నెంబర్ 56. 56 నెంబర్ ఒక్కటి మాత్రమే ఉంది. సో ఇదే ఆన్సర్ అవుద్ది, మిగతా అన్ని చోట్ల 56 లేదు. ఎన్టీపీసీకి గ్రూప్ డీకి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ పడ్డాయి. గ్రూప్ డీకి సంబంధించి భారీ నోటిఫికేషన్ పడింది. 32,000కు పైగా వేకెన్సీస్తో 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకెవరైనా విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు, అప్లై చేయండి. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మనం లాంచ్ చేశాము. అలానే ఎన్టీపీ సంబంధించి కూడా మనం కోర్స్ లాంచ్ చేశాము. క్లాస్ అనేది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్లో కూడా క్లాస్ అనేది సపరేట్గా అవైలబిలిటీ ఉంటుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్ సంబంధించి CGL, CHSL, CPO, MTS, స్టెనోగ్రాఫర్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అనమాట.
అనమాట. ఎవరైతే విద్యార్థులు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో 10th క్లాస్ ఎలిజిబిలిటీ, ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ, డిగ్రీ ఎలిజిబిలిటీతో వాళ్ళకి ఎస్ఎస్సీలో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. వీళ్ళకి సంబంధించిన క్లాసెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండింటిలో కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అండ్ ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎస్బీఐ పిఓ క్లర్క్ ప్రిపేర్ అవుతున్నారు, దానికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. బ్యాంక్, ఎస్ఎస్సీ, రైల్వే 3 ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళ కోసం కామన్ ప్యాక్ అవైలబిలిటీ ఉంది. అండ్ ఎవరైతే విద్యార్థులు అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం 0 ఇయర్ బ్యాచ్ కూడా ఉందన్నమాట. అలా అన్ని కోర్సెస్ మీకు ఆఫర్లు ఉన్నాయి. మీరు కావాల్సిన డెమో క్లాస్ ఫ్రీగా వినొచ్చు.